వెల్కమ్ టు మై ఛానల్. వాడపల్లి నుంచి మేము ర్యాలీ గ్రామానికి వెళ్ళామండి. ఆ రావులపాలెం వెళ్లకుండా అదే బస్సు ఎక్కి దిగి ఆటోలో వెళ్ళాలి. బస్ ఫెసిలిటీ ఉండదు. ఇక్కడ శివుడు అలాగే కేశవుడు ఇద్దరు ఎదురెదురుగా ఉంటే గుళ్ళు రెండింటిని దర్శించుకోవాలి. అసలు కథ ఏమిటి చూద్దాం. దేవతలకు రాక్షసులకు అమృతం పంచిపెట్టిన మహావిష్ణువు మోహిని అవతారంలో రథం ఎక్కి వెళుతుండగా రథచక్రానికి ఉండే ఇరుసు రాలింది. అయ్యో రాలింది ఇరుసు అని దిగి వెనక్కి చూసేసరికి శివుడు మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి అందానికి శివుడు మోహింపబడి వస్తూ ఉన్నాడు. అప్పుడు మహావిష్ణువు నిజస్వరూపం చూపిస్తే కానీ ఆగేటట్లు లేడని గ్రహించి ముందు పురుష రూపంతో వెనక స్త్రీ రూపంతో జగన్మోహిని కేశవస్వామిగా అవతరించిన ఇదంతా విష్ణుమాయ అని గ్రహించిన శివుడు సిగ్గుపడి ఇంతవరకు వచ్చానుగా అనుకుని ఎదురుగా శ్రీ ఉమా కమండేశ్వర స్వామిగా అవతరించారు. రథం యొక్క శీల రాలి పడటం వల్ల ర్యాలీ అలాగే కాలక్రమేణా ర్యాలీ గ్రామంగా మారింది. దీని అసలు పేరు రత్నాపురం. 11వ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుని చోళ కాలంలో ఆలయ నిర్మాణం జరిగింది. శ్రీ జగన్మోహిని కేశవస్వామి ముందు పురుష రూపం, వెనక స్త్రీ రూపం. సాలగ్రామ శిల స్వయంభూ ఏకశిల. స్వామికి కిరీటం, మకర కుండలాలు, కర్ణపత్రాలు, కంఠం మడతలు పడినట్టు ముడతలు పడినట్లు, కౌస్తుభ మణిహారాలు, జపమాల, యజ్ఞోపవేతం, నాభిస్థానం, ఉత్తరేయం, శంఖం, చక్రం, గదం పట్టుకున్నటువంటి హస్తం, ఉంగరాలు, గోళ్ళ యొక్క నైపుణ్యత, అభయహస్తం, హస్తరేఖలు, భార్యలు శ్రీదేవి, భూదేవి, అలాగే రుక్మిణి సత్యభామలు వింజామరలు విసురుతున్నట్లుగా గరుత్మంతుడు స్వామి పాదచేవ చేసుకుంటున్నారు. విష్ణు పాదోద్భవ గంగ. విష్ణు పాదాల యందు గంగ పుట్టిందని శాస్త్రం చెప్పబడుతుంది. గంగాదేవి విగ్రహం పద్మాసనం వేసుకుని నమస్కారం చేసుకున్నట్లు ఉంటుంది. గంగ విగ్రహం నుండి గంగ నిరంతరం బిందువుల వలె స్రవిస్తూ ఉంటుంది. పరమ భాగవతోత్తములు పాదసేవ చేసుకుంటున్నారు. ఉభయ పార్శ్వముల యందు పొన్న చెట్టు. శ్రీకృష్ణమూర్తి వారు గోవర్ధనగిరి పర్వతం ఎత్తినట్లుగా మకర తోరణం రీతి కనిపిస్తాయి. అలాగే ఉభయ పార్శ్వముల యందు ఆలయంలో కేశవస్వామి, ఆలయ వామన పరశురామ, రామ, బలరామ, బుద్ధ, కల్కి అవతారాలు పుష్పమాలలు వేస్తున్నట్లుగా, రంభ, ఊర్వశులు నాట్యం చేస్తున్నట్లుగా, ఆదిశేషు పడగ విప్పి స్వామి పురుష రూపంలో దర్శనమిస్తారు. స్త్రీ రూపంలో శిఖ చుట్టుకున్నట్లుగా శిఖ, చామంతి పుష్పం, కురులు, వాటి నైపుణ్యత, దండకడియాలు, కచ్చా పోసినట్లుగా చీరకట్టు, పద్మిని జాతి స్త్రీకి ఉండే కుడికాలి తొడ మీద పుట్టుమచ్చ తెల్లగా పొడవుగా ఉంటుంది. కాళ్లకు కడియాలు, అందెలు, పట్టీలతో మోహిని రూపంలో అవతరించారు. ఇక్కడ స్వయంభు అని ఇక్కడ కథ మనకి అర్థమవుతుందండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు వాడపల్లి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ర్యాలీ గ్రామాన్ని దర్శించి ఆనందించండి.